నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే దాదాపు 80% మంది ప్రవాస కార్మికులే పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి తాజాగా నిర్వహించిన సమావేశంలో దీని గురించి చర్చించడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల కార్మిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీల కమిటీ 11వ సమావేశాన్ని నిర్వహించింది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ యాక్టింగ్ డైరెక్టర్ జనరల్ మౌర్జక్ ఆల్ ఒతైబీ గారు కార్మిక వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో మరియు అలాగే సవాళ్లను పరిష్కరించడంలో జీసీసీ దేశాల యొక్క నిబద్ధతను ఆయన హైలైట్ చేశారు. గల్ఫ్ కార్మిక మార్కెట్లోని వ్యూహాత్మక సమస్యలు, శ్రామిక శక్తి జాతీయకరణ మరియు ప్రైవేటు రంగ ఉపాధిలపైన చొరవ, కార్మిక అభివృద్ధి మరియు శ్రామిక మహిళలకు సామాజిక రక్షణ మరియు హక్కుల పెంపుదల గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు ఆల్ ఒతైబీ గారు తెలిపారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాలలోని కార్మిక మార్కెట్లో మనం చూసుకుంటే అత్యధిక భాగం ప్రవాసులే ఉన్నారని చెప్పేసి దాదాపు 78% నుంచి 80% వరకు ప్రవాసులే కార్మిక మార్కెట్లో వాటాను కలిగి ఉన్నారని చెప్పేసి ప్రైవేటు రంగంలో ముఖ్యంగా ఆయా దేశాలకు సంబంధించిన పౌరులు ఎవరైతే ఉన్నారో, కువైట్ అయితే కువైటీ పౌరులు, సౌదీ అయితే సౌదీ పౌరులు, ఒమన్ అయితే ఒమన్ పౌరులు, ఖతార్ అయితే ఖతార్ పౌరులు, యుఏఈ అయితే యుఏఈ పౌరులు, బెహ్రన్ అయితే బెహ్రన్ పౌరులు, వాళ్ళను తీసుకువచ్చే విధంగా ఆయా దేశాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రస్తుతం మనం కువైట్ లో చూసుకుంటే కువైటీకరణ పేరుతో ఇప్పటికే వేల మంది ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ యొక్క కువైటీకరణ ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఉంటే రాబోయే రోజుల్లో దాన్ని ప్రైవేటు రంగానికి కూడా విస్తరించి ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాసుల ఉద్యోగాలు తొలగించి ఆ యొక్క ఉద్యోగాలలో కువైటీ ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి కువైట్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క కువైటీకరణ కానీ లేకపోతే గల్ఫ్ దేశాలని కూర్చొని సమావేశం నిర్వహించిన తర్వాత కూడా ఎక్కువ శాతం మంది ప్రవాస కార్మికులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉన్నారు. 2,40,00,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో గల్ఫ్ దేశాలలో పనిచేస్తూ ఉంటే అందులో 1,90,00,000 మంది ప్రవాస కార్మికులే ఉన్నారు. కేవలం 50,00,000 మంది మాత్రమే 6 దేశాలకు సంబంధించిన ప్రజలు కార్మిక మార్కెట్ లో పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సంఖ్య మరింత పెరగాలని చెప్పేసి ఆయా దేశాల పౌరులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో చర్చించారు. ఇదే జరిగితే కానీ రాబోయే రోజుల్లో వేల మంది ప్రవాసుల ఉద్యోగాలు కోల్పోనున్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.